తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని మాజీ మంత్రి కోప్ల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు దగ్గుల మధును కోప్ల ఈశ్వర్ పరామర్శించారు. దాడి ఘటనపై దగ్గుల మధు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం వెనుక కుట్ర ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా పోలీసును ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకులపైన కావచ్చు, అవసరం వచ్చినప్పుడు ప్రజలు రైతులని కూడా చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి అనేక సంఘటనలు ఇప్పటికే మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అదే విధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో చూసినట్టయితే అనేక రోజులుగా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా పోలీసును